దంతుపల్లి గ్రామంలో దారుణ హత్య చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వీరాంజనేయులు, వెంకటనారాయణలు ఇద్దరు కూడా స్నేహితులు. అయితే వీరు గత నిన్న మంగళవారం మధ్యాహ్నం ఇద్దరు కూడా మద్యం సేవించారు. మద్యం సేవించిన అనంతరం పాత గొడవల నేపథ్యంలో వీరిద్దరు కూడా గట్టిగా గొడవపడ్డారు. గొడవపడిన అనంతరం వెంకటనారాయణ ఎవరైతే ఉన్నారో తాను పక్కనే ఉన్న బండరాయిని తీసుకుని వీరాంజనేయులు తలపై గట్టిగా కొట్టడంతో తీవ్ర రక్తస్రావమే అక్కడే మరణించాడు. అయితే తన బాడీని తీసుకుని వెంకటనారాయణ పంటబోధ వద్ద పడేశాడు. అయితే ఈ వీరాంజనేయులు రాత్రి అయినప్పటికీ ఇంటికి రాకపోవడంతో బంధువులందరూ కూడా ఊర్లో గాలింపు చేపట్టారు. అయితే పంటబోధ వద్ద అతని వీరాంజనేయుల మృతదేహాన్ని గుర్తించారు. వీరాంజనేయులకు సంబంధించి 11 ఏళ్ల కుమార్తె, భార్య కూడా ఉన్నారు. వెంకటనారాయణ అయితే గ్రామంలో ఇద్దరు కూడా చిన్న చితక పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. పాత గొడవల నేపథ్యంలో వీరిద్దరికి గొడవైంది. గొడవ అనంతరం మాట పెరిగి వెంకటనారాయణ వీరాంజనేయుల్ని ఈ విధంగా హత్య చేశాడు. అయితే గ్రామంలో విషాద ఛాయలు అయితే నెలకొన్నాయి. ఇద్దరు కూడా కూలి పనికి వెళ్ళి జీవనం సాగించే వీరిద్దరు కూడా పాత గొడవల నేపథ్యంలో ఈ విధంగా చేసుకోవడం చాలా దారుణం అంటూ కూడా గ్రామస్తులు కాస్త ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే వెంకటనారాయణ పరారీలో ఉన్నాడు. వెంకటనారాయణకి సంబంధించి బంధువుల్ని వారందరినీ కూడా విచారిస్తున్నారు. వెంకటనారాయణ ఎందుకు ఈ విధంగా చేస్తాడు, ఎటువంటి పాత గొడవలు, అసలు వీరిద్దరికి ఎటువంటి గొడవలు ఉన్నాయనే దానిపై కూడా పోలీసులు కూపీలాగుతున్నారు. ప్రస్తుతం వీరాంజనేయుల మృతదేహాన్ని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వీరాంజనేయులకు సంబంధించి బంధువులందరూ కూడా రోధిస్తున్నారు. ఊళ్ళోనే సొంతంగా కూలి పనులు చేసుకుని తన కాళ్ళ మీద తాను బతుకుతున్న నేపథ్యంలో మద్యం సేవించి ఇరువురు కూడా ఇలా చేసుకోవడం బాధాకరం అంటూ కూడా వారందరూ వాపోతున్నారు. వెంకటనారాయణ పట్టుకుని కఠినంగా శిక్షించాలని అయితే వీరాంజనేయులు బంధువులందరూ కోరుతున్నారు. వీరేజీల శేఖర్తో మనోజ్ RTV పశ్చిమ గోదావరి నుంచి. ఓకే, జిత్తుగా ఆంజనేయులు మా తమ్ముడండి. మా తమ్ముడు అయితే అండి, మరి మా ఊరు గ్రామస్తులందరూ కూడా ఆ పిల్లోడిని కొట్టారని చెప్పినప్పుడు అండి మేము వెంటనే వెళ్ళామండి. వెంటనే వెళ్ళినప్పుడు అండి ఆ పిల్లోడు నేను ఎతికారండి. మా ఊరు గ్రామస్తులు అందరూ కూడా నెతికారండి. నేను వెంటనే వెళ్ళి ప్రెసిడెంట్ గారికి చెప్పానండి. ప్రెసిడెంట్ గారు అన్నారు, అమ్మ మాట్లాడదామమ్మా, నేను కూడా మాట్లాడతానమ్మా అనేసి ప్రెసిడెంట్ గారు చెప్పారండి. మళ్ళీ వచ్చి నేను పెద్దల్లో మాట్లాడానండి. అందరూ ఒక్కొక్కరు ఎరా ఏం చేసాం చెప్పరా అని ఒక్కొక్క మనిషి పేరు చెప్పి అడిగారండి. అడిగితే సమాధానం రాలేదండి అతని నోటి నుంచి అండి. నేనేమి చేయను, పోలీస్ స్టేషన్కి వెళ్ళను, నేనేమి చేయను, నాకు శవాన్ని అప్పచెప్పు, లేకపోతే మనిషి బతుకుంటే నాకు అప్పచెప్పు అని చెప్పానండి. నాకు ఏది కూడా సమాధానం రాలేదండి. నేను లాస్ట్ ఫైనల్గా ఒంటి గంట పోతకు 1 గంట అవుతుందండి. అప్పుడు నేను వెళ్ళనా, పోలీస్ స్టేషన్కి వెళ్ళనా అని కసురుకొని నేను వెళ్ళానండి. మా ఊరు గ్రామస్తులు కూడా నువ్వు ఆ పనే చెయ్యి వెళ్ళు అనేసి చెప్పారండి. చెప్పి ఇక నేను ప్రెసిడెంట్ గారి ఇంటికి వెళ్ళానండి. ప్రెసిడెంట్ గారితో మాట్లాడానండి. నేను మళ్ళీ మా ఊరు గ్రామం అత్తులు వస్తున్నానండి. దంతుపల్లి నుంచి వస్తుంటే సగం లెక్క వచ్చేటప్పటికండి మళ్ళీ నాకు మా ఊరవిడి ఫోన్ చేసిందండి. ఫోన్ చేసి తమ్ముడిని చంపేహాడే వచ్చేయ్యా అనేసి చెప్పారండి. వాళ్ళు కూడా చెప్తే నేను వెంటనే నా తమ్ముడు చచ్చిపోయాడని వెనక్కి తిరిగి బండికి నేను మళ్ళీ వచ్చానండి. బండి మీద వచ్చేసేటప్పటికి ఆ పిల్లోడిని పడుకోబెట్టి చూపించారండి. నాకు నీటిలో ఉండగానే చూపించారండి. పోలీసులు ఏమో ఫోటోలు తీసుకున్నారండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.